తెలివైన గాడిద. ఒకరోజు ఆకలితో ఉన్న ఒక సింహం నది దగ్గరకు దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది. ఒడ్డుకు అవతలి వైపున ఒక గాడిద కూడా నీళ్లు తాగడం అది చూసింది. మధ్యాహ్నం భోజనానికి గాడిదను తినాలనుకున్న సింహం ఒక ప్లాన్ వేసింది. సింహం అంది, చూడండి గాడిద గారు, నదికి అవతలి వైపున గుర్రాలేమైనా ఉన్నాయా? నాకు వాటి పాట వినాలని ఉంది. గాడిదకి అది ఆడే కపట నాటకం తెలీదు పాపం. అది అంది, అయ్యా, నేను మీకోసం పాట పాడతాను అని అది దాని కళ్ళు మూసుకుని అరవడం ఆరంభించింది. సింహం గాడిదను వెంటనే పట్టేసుకుంది. గాడిద చాలా తెలివైంది. అంది, అయ్యా, నేను మీకు ఆహారంగా అవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే బలమైన శక్తివంతమైన సింహాలు భోజనానికి ముందు దేవుణ్ణి ప్రార్థిస్తాయని విన్నాను. సింహం తనే అన్నిటికంటే శక్తివంతమైన జంతువు అనుకుంది. అందుకే కళ్ళు మూసుకుని ప్రార్థించింది. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న గాడిద వెంటనే పారిపోయింది. తెలివైన గాడిద చేత సింహం మోసపోయింది. తెలివే శక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.